ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గానికి కొన్ని అనివార్య కారణాల వల్ల దూరంగా ఉంటున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ప్రధానంగా ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన దూరంగా ఉంటున్నారు నియోజకవర్గానికని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ 16 నెలల కాలంలో నియోజకవర్గానికి దూరంగా ఉండడం కారణంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో కొంత ఆందోళన నెలకొంది, గందరగోళం నెలకొంది. ఎందుకంటే పార్టీ ఇన్ఛార్జ్ అందుబాటులో లేకపోవడం కారణంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఈ మధ్య కాలంలో కొండపి నియోజకవర్గంలో మళ్ళీ ఆదిమూలపు సురేష్ యాక్టివ్ అవుతున్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. కార్యకర్తల సమస్యలతో ఉంటే వారికి అండగా నిలబడుతున్నారు. ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలపైన కేసులు పెట్టినప్పుడు ఆదిమూలపు సురేష్ కీలకంగా వ్యవహరించారు, వారికి అండగా నిలిచారు, ఆత్మస్థైర్యాన్ని నింపారు. అయితే ఆదిమూలపు సురేష్ ఇంకా నియోజకవర్గంలో కష్టపడాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి వరుసగా 3 సార్లు గెలిచారు కొండపి నియోజకవర్గం నుంచి. 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాల వీరాంజనేయ స్వామి గెలిచిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో, కొండపి నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీని విజయ తీరాలకు చేర్చాలంటే ఇప్పుడున్న దానికంటే యాక్టివ్గా మారాలి, కార్యకర్తలను కలుపుకు వెళ్ళాలి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పోరాడాలి, ఎమ్మెల్యే వ్యవహారం పైన ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అవినీతి అక్రమాలపైన ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీ వాయిస్ బలంగా వినిపించాలి, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలి, వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు కృషి చేయాలి. అప్పుడు మాత్రమే హ్యాట్రిక్ గా గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని ఢీ కొట్టగలరు. లేదంటే కొండపి నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆదిమూలపు సురేష్ ఇప్పటి నుంచైనా మరింత యాక్టివ్గా పనిచేయాలి, యాక్టివ్గా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలన్నది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. గతానికి భిన్నంగా ఆదిమూలపు సురేష్ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది నియోజకవర్గంలో. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది. ఆ ఎడ్జ్ను కనుమరుగు చేయాలంటే అంతకంటే ఎక్కువగా ఆదిమూలపు సురేష్ పనిచేయాలి, కష్టపడాలి, నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలం పెంచాలి. అప్పుడు మాత్రమే గెలవడం సాధ్యమవుతుంది. ఏమాత్రం అలసత్వం వహించినా కొండపి నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బేరీజు వేసుకొని ఆదిమూలపు సురేష్ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలను కలుపుకొని వెళ్ళాలి, గతంలో పోటీ చేసినటువంటి మాదాసి వెంకయ్యను కలుపుకొని వెళ్ళాలి, ఆయన సహకారం తీసుకోవాలి. దీంతో పాటుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వ్యవహారం పైన ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో లేదంటే న్యూట్రల్ గా ఉంటారో అలాంటి వారిని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మార్చుకోవాలి. మొత్తంగా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసుకునే దిశగా ప్రతి చిన్న అవకాశాన్ని ఆదిమూలపు సురేష్ వినియోగించుకోవాలి. అప్పుడు మాత్రమే కొండపి నియోజకవర్గంలో గెలవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ అనారోగ్యం కారణంగా ఇన్నాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి డోస్ సరిపోదు, మరింత పెంచాలి. డోస్ పెంచి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో వ్యవహరిస్తేనే పార్టీ విజయ తీరాలకు చేరుతుంది, లేదంటే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని ఆదిమూలపు సురేష్ అడుగులు వేయాలన్నది రాజకీయ విశ్లేషకుల సూచన.